తాగారు దొరికారు. న్యూ ఇయర్ వేళ డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులకు చిక్కిన మందుబాబులు. హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలో 2731 మందిపై కేసులు. పట్టుబడిన వారిలో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులే. హన్మకొండలో ఓ వ్యక్తికి 432 పాయింట్లు వచ్చిందట. న్యూ ఇయర్ వేళ హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో 2731 మంది మందుబాబులు పోలీసులకు పట్టుబడ్డారు. వీరిపై కేసులు సైతం నమోదయ్యాయి. ఇక హన్మకొండలో ఓ వ్యక్తికి నిర్వహించిన బ్రీత్ అనలైజర్ టెస్టులో ఏకంగా 432 పాయింట్లు రావడం విశేషం. ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారంతా గోషమహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వద్ద గురువారం క్యూ కట్టారట. ఎందుకు? గోషమహల్లో మందుబాబులకు కౌన్సిలింగ్ ఇస్తున్న ట్రాఫిక్ పోలీసులు. సో వీళ్ళందరూ ఎవరైతే పట్టుబడ్డారో, మరి ఈడ లేడీస్ కూడా ఉన్నది, బండి మీద ఉన్నందుక లేకపోతే లేడీస్ని కూడా ఉంచారు మరి ఈడ? అంటే కౌన్సిలింగ్ కోసం వాళ్ళ పేరెంట్స్ని పిలుస్తారా? అట్లా వచ్చిన వాళ్ళ మరి లేడీస్ కాదు, కౌన్సిలింగ్. ఇప్పుడు ఎవరైతే మొదటిసారి పట్టుబడతారో ఎవరైతే మొదటిసారి పట్టుబడతాడో, ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు పిలుస్తారు. మ్యారేజ్ అయితే వాళ్ళ భార్యను పిలుస్తారు. ఓకే. సో అట్లా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలుస్తున్నారు. వీళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నారు. ఎంతమంది పట్టుబడ్డారు? 2731 మంది కేసులు అయినాయి. నార్మల్గా లేదు కథ. అంతేగా మరి. అక్కడ పోయిందా? తాగారు దొరికారు. గోషామాలో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వద్ద క్యూ. పేరు పెట్టాలి. సినిమా టికెట్ల కోసమో ఆధార్ కార్డుల కోసమో కాదు, తాగిన తర్వాత దొరికింది. తాగిపిచ్చేటోడు ప్రభుత్వమే, దొరకబట్టేది ప్రభుత్వమే, శిక్షించేది ప్రభుత్వమే. ఎవడు తాగమంటుండు, ఎవడు తాగిపిస్తుండు? 12 గంటలకు 1 దాకా 24 గంటలు పర్మిషన్లు ఇచ్చి ఎవడు తాగిపిస్తుండ్రా నాయన? వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని చెప్పులతో కొట్టాలి ప్రభుత్వాన్ని. అంతే. తాగిపిచ్చారు పట్టుకున్నారు అని పెట్టాలి. తాగారు దొరికారు కాదు, తాగిపిచ్చారు పట్టుకున్నారు. ఇది టైటిల్ కరెక్ట్. ఆడ ట్యాక్సీ వసూలు చేసిండ్లు, ఆడ లబ్ధి పొందేళ్ళు. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులకు ఫైన్లు కట్టాలి, ఆడ లబ్ధి పొందేళ్ళు. వీళ్ళకి మళ్ళా కోర్టుకి సబ్మిట్ చేయాలి, ఆడ ఫైన్ కట్టాలి, ఆడ లబ్ధి పొందుతున్నారు. ఒక్క తాగుబోతంతో ఇన్ని రకాల లబ్ధులు పొందుకుంటూ అలా ఫ్యామిలీని నాశనం చేస్తున్నారు కదరా మీరు. అదే తాగుడు బంద్ చేయాలి బిడ్డ. రేవంత్ రెడ్డిగా నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, నాకు తాగుడు అలవాటు లేదు బిడ్డ. నేను పొద్దున్న లేస్తే స్పష్టమైన చికెన్ మటన్ మంచి కూర తినుకుంటూ మంచిగా పరిపాలన చేస్తున్నా, మీరు కూడా తాగద్దు బిడ్డ అని చెప్పినావానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరికన్నా? ఆదర్శంగా ఉండాలి కదా నువ్వు. ఇదా వ్యవస్థ. మీకన్నా రాజగోపాల్ రెడ్డి నయం, మంచిగానే. సిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్లో మందుబాబులు పూటుగా తాగారు. అక్కడితో ఆగకుండా ఆల్కహాల్ సేవించి రోడ్లపై హల్చల్ చేశారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని పోలీసులు హెచ్చరించినా పెడచెవిన పెట్టారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భారీ సంఖ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 31 రాత్రి 7 గంటల నుంచి జనవరి 1 మధ్యాహ్నం 3 గంటల వరకు నగరంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో మొత్తం 1198 మందిపై కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిలో అత్యధికంగా 2 వీలర్స్ పై వెళ్లేవారే ఉన్నారు. ద్విచక్ర వాహనాలపై 1042 కేసులు, ఆటో రిక్షాల వాహనదారులపై 51 కేసులు, కార్లు ఇతర వెహికల్స్ నడిపిన వారిపై 105 కేసులు నమోదయ్యాయి. తనిఖీల్లో పట్టుబడిన వారిలో రక్తంలోని ఆల్కహాల్ శాతం BSE అధిక మోతాదులో ఉంది. 17 మందికి 300 కంటే ఎక్కువ పాయింట్లు నమోదు అవ్వడం గమనార్హం. 30 నుంచి 50 మధ్య పాయింట్లు వచ్చిన వారు 175 మంది, 51 నుంచి 100 మంది వచ్చిన వారు 100 మంది వచ్చిన వారు. ఇవి అసలు వార్తలేనా ఇవి? ఎంతమంది ఎంత తాగిండ్లు, ఎంత వచ్చింది, ఇది వార్తనా? ఆ బిడ్డలకు మనమేం చేయాలి, ఆ నిరుద్యోగులకు మనమేం చేయాలి, ఆ 2 వీలర్లు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటానికి మనమేం చేయాలని సోయి ఉండాలి రాష్ట్ర సర్కార్కు. ఆన్నే బారు పెడతావు, ఆన్నే ఆఫర్లు పెడతావు, పక్కనే పోలీసు వాళ్ళని పెడతావు. మళ్ళీ ఈ పోలీసు వాళ్ళది కూడా గమ్మతుంటది శేఖర్. ఎవడైతే బారు ఓనర్ వీళ్ళకు మామూలు ఇవ్వలేదో, వైన్ షాప్ ఓనర్ మామూలు ఇయ్యాడు కదా ఒక్కొక్కడు, వానికి పలుకుబడి యూజ్ చేస్తాడు కదా, వాడు ఏం చేస్తాడు అంటే ఆని వైన్ షాప్ పక్కనే పెడతాడు. ఎస్ఐ భయంతో ఆడికిళ్ళ ముంగట్టుకు వేరే వైన్స్ కడ తాగుతారు అంటే వీనికి నష్టం జరుగుతుంది కదా. అట్లా ఏడుంది చెప్పు చిత్తశుద్ధిగా అధికారులకు. బాధ అనిపిస్తుందా మిమ్మల్ని చూస్తే? గోషామాలకు పరుగులంట.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి మద్యం సేవించి వాహనాలు నడిపిన మందుబాబులు గురువారం గోషమహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వద్ద క్యూ కట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారందరూ కౌన్సిలింగ్కు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం పట్టుబడిన వారందరికీ ట్రాఫిక్ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదంపై అవగాహన, డ్రంక్ అండ్ డ్రైవ్ల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టం, చట్టపరమైన చర్యలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా కౌన్సిలింగ్ చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 2731 మంది పట్టుబడగా వారందరిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1198 మంది, సైబరాబాద్ కమిషనరేట్లో 928 మంది, మల్కాజిగిరి కమిషనరేట్లో 605 మంది పట్టుబడినట్లు పోలీసులు వెల్లడించారట. ఇక పోలీసులకే చుక్కలు చూపించిండట. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సందర్భంగా రామగుండంలో పోలీసులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఓ వాహనదారుని పట్టుకున్న పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా అతడు అస్సలు సహకరించలేదు. టెస్ట్ పైపును నోట్లో పెట్టుకొని ఊదకుండా మొండికేశాడు. దాదాపు 30 నిమిషాల పాటు వాగ్వాదానికి దిగాడు. చివరికి గట్టిగా బెదిరించడంతో సహకరించాడు. అతడికి 89 పాయింట్లు రావడంతో కేసు నమోదు చేసి డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అటు హన్మకొండలో బ్రీత్ అనలైజర్తో పరీక్ష చేయగా ఓ వ్యక్తికి 432 పాయింట్లు రావడం విశేషం. కాలు మొక్క పెన్లు, అరే నువ్వు ఏమట్టిరా నాయన ప్రభుత్వం నడిచేది. మా ఇక్కడ పుల్కల్లో సిఐ నడుగా ఎక్సైజ్ సిఐ బెల్ట్ షాపులు బంద్ చేస్తే ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయి? ఆదాయ వనరు కదా. నువ్వు చేయబట్టిరా నాయన ప్రభుత్వాలు నడిచేది అని కాలు మొక్క పేర్లు జర ఊతురా, మీ అయ్యారా, మీ దండం రా, మా నాన్నరా అని చెప్పేసి దండం పెట్టపోయినానికి. ఏమో మా దిక్కుమాల ప్రభుత్వం రాని మందు వార్తలే మనం చదివించట్టున్న పేపర్లలో. అరే అసలైన అభివృద్ధి ఏంది? అసలైన విద్యార్థులకు ఏం కావాలి? అసలైన నిరుద్యోగులకు ఏం కావాలి? అసలు ఎవరి కోసం గెలిచిండు అనేది పక్కన పెడతా ఉన్నారు. ఆ నియోజకవర్గాల సమస్యలను ఒక్కడన్నా చెప్పినోడు తావులేదు. నా రోడ్ల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, నా ఇండ్ల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, నా అనగారిన బిడ్డల దళిత వాడల్లో నా బిడ్డల పరిస్థితి ఎట్లా ఉన్నాయని ఒక్కడన్నా సోయినోడు ఎమ్మెల్యే మాట్లాడాడు. ఎందుకే మీరు ఉండి ఎందుకుండి